ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది. దేవిక, నువ్వు బాగా మారిపోయావు. మునుపట్లాగా స్ట్రాంగ్గా కనిపించట్లేదు. ఎందుకండి నా విషయంలో ఇలా జరుగుతుంది? ఆ విధి నాతో ఎందుకు ఆడుకోవాలని చూస్తుందో తెలియటం లేదు. అదేం లేదు దేవిక, నువ్వు అనవసరంగా కంగారు పడకు. ఇలా ఉన్నవి లేనివి ఆలోచించబట్టే బాగా టైర్డ్ అయిపోయి మొహం నీరసంతో ఎలా పీకిపోయిందో చూడు. ఉండు, నేను వెళ్ళి వేడి పాలు తీసుకుని వస్తాను. అవి తాగితే 5 minutesలో హాయిగా నిద్రపోతావు. ఏమండి, మీరెక్కడికి వెళ్ళొద్దు. ఇక్కడే నా దగ్గరే ఉండండి. నన్ను వదిలిపోవద్దు. నాతోనే నా పక్కనే ఉండండి. నాకేం కాదు దేవిక, అనవసరంగా టెన్షన్ పడకు. లేదు, నన్ను కన్విన్స్ చేయాలని చూడకండి. దీప మారిపోయి అపశకునం జరిగింది. పంతులు గారు చెప్పినట్టు మీకేమైనా అవుతుందేమో. రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ నా మాట విని మీరు నా పక్కనుంటే తప్ప నేను స్థిమితంగా ఉండలేను. కాదనకండి, నా మాట విని నాతోనే ఉండండి ప్లీజ్. ఆహా, ఇది కదా దేవిక నాకు కావాల్సిందే. నువ్విలా ఎమోషనల్గా ఫూల్ అవ్వడమే కదా నేను కోరుకుందే. ఇంత తొందరగా నాకు సరెండర్ అవుతావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దేవిక. దేవిక, నిన్ను ఇలా చూస్తుంటే మనిషికి ప్రేమను మించిన బలం కానీ బలహీనత కానీ ఏదీ ఉండదనిపిస్తుంది. సిచ్యువేషన్స్ని బట్టి బలంగాను బలహీనతగాను మారుతుంది. ఇప్పుడు నా విషయంలో నాకేదైనా జరుగుతుందేమో అని నువ్వు బాగా భయపడుతున్నావు. ఆ భయాన్ని పోగొట్టాలంటే తిరిగి ఆ ప్రేమే నీకు బలంగా మారాలి. అలా మార్చుకోగలిగితే తప్ప నువ్వు ధైర్యంగా ఉండలేవు. ఈ రీల్స్ చూస్తూ ఉండు, కొంచెం రిలాక్స్ అవుతావు. రా కూర్చో, రా కూర్చో, కూర్చో, తీసుకో. ఈ బాబు ఎంత క్యూట్ గా యాక్ట్ చేస్తున్నాడో చూడండి. అవును, సూపర్గా యాక్ట్ చేస్తున్నాడు. అమ్మా దేవిక, గుడికెళ్ళి పూజారి గారిని కలిసి వస్తున్నాను. జరిగిన అపశకనం గురించి చెప్తే రేపు మీ ఇద్దరితో కలిసి శాంతి హోమం జరిపిస్తే ఎలాంటి దుష్ట ప్రభావాలు ఉండవని చెప్పారు. అయితే ఆయనకి ఎలాంటి గండం లేనట్టే కదమ్మా. ఆయనకి ఏ ప్రమాదం రాదు కదా. ఎలాంటి బ్యాడ్ జరగదని అత్తయ్య గారు చెప్తున్నారు కదా దేవిక. నువ్వు భయపడాల్సిందేం ఉండదు. జస్ట్ రిలాక్స్ అవ్వు. ఈ శాంతి హోమమే కాదు, మీరు అన్యోన్యంగా ఉండడానికి ఏ పూజ చేయమని చెప్పినా దగ్గరుండి మీతో చేయిస్తాను. నువ్వెలాంటి దిగులు గాని భయం గాని పెట్టుకోవద్దు. ఉదయాన్నే ధరణి వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళని కూడా పూజకి తీసుకొస్తాను. మా గురించి ఇంత కేర్ తీసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఆ దేవుడి దయవల్ల
అన్నయ్య నుంచి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉంటే చాలు. మనందరికీ పట్టిన శని వాడు. పోయినవాడు అలాగే పోయుంటే ఇన్ని అనర్థాలు, ఇంతమంది ప్రశాంతత కోల్పోవలసిన అవసరం ఉండేది కాదు. ఏం చేస్తాం, మన కర్మ. కడుపు చించుకుంటే కాళ్ల మీద పడుతుందంటారు. ధరణికి భర్త అయ్యాడని భరిస్తున్నాను తప్ప, లేదంటే వాడు చేసిన పనులకి ఎప్పుడో తగిన శాస్తి చేసుండేదాన్ని. మళ్ళీ ఆయన గురించి డిస్కషన్ పెట్టావేంటి? నాకు ఆయన పేరు వింటేనే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇంకొకసారి ఇది రిపీట్ చేయకు. ఓకే ఓకే ఓకే, కూల్ డౌన్ దేవిక. అత్తయ్య, రేపు హోమానికి ఏమేం కావాలో తీసుకోవాలో చెప్పండి, నేనే అరేంజ్ చేస్తాను. ఆ పట్టు వస్త్రాలు, పూజ సామాగ్రి తీసుకురావాల్సి వస్తుంది బాబు. పట్టు వస్త్రాలు, పూజ సామాగ్రి. సరే అత్తయ్య, ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. ఆ ఏర్పాట్ల కోసం మీరు బయటకు వెళ్ళకండి. ఏదైనా సరే ఫోన్లో నుంచి ఎవరికైనా చెప్పి చేయించండి, కానీ మీరు మాత్రం బయటకు వెళ్ళకండి. ఓకే దేవిక, నువ్వు రిలాక్స్ అవ్వు. ఆ ఫోన్ ఇటు రా, కూర్చో. కాల్ ఏంటి? మార్నింగ్ చేయొచ్చు కదా. హలో, నాకు నిద్ర లేకుండా చేసి నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు కదా. ఇక నుంచి నీకు నిద్ర పట్టకుండా చేసే బాధ్యత నాది అని చెప్పడానికి మాత్రమే కాల్ చేశాను. రే, ఈ టైంలో కాల్ చేసి నాన్ సెన్స్ మాట్లాడుతున్నావేంటి? చంపదెబ్బ అప్పుడే మర్చిపోయావా? మర్చిపోలేదు కాబట్టే మీ ఇంటికి వచ్చాను. నీ కుళ్ళు జోకులు వేరే వాళ్ళ మీదవే, నా మీద కాదు. పెట్టే ఫోన్. నాకిక్కడ కాలిపోతుంటే నీకు జోక్ చేస్తున్నట్టుందా? అయితే ఒకసారి బయటకు వచ్చాడు. రాలేదంటే మీ నట్టింట్లో కూర్చొని రచ్చ చేస్తాను. రావే బయటికి. వీడు సీరియస్గానే చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే వచ్చుంటే నా కోసం రాత్రిపూట ఇంటికి రావాల్సిన అవసరమే ఉందని లేనిపోని రచ్చ జరుగుతుంది. ఎందుకైనా మంచిదే, ఒకసారి వెళ్ళి చెక్ చేయడం బెటర్. మై గాడ్, ఈ ఇడియట్ నిజంగానే ఇంటికి వచ్చాడు. అమ్మ వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అవుతుంది. ఇప్పుడెలా వాడిని బయటికి ఎలా పంపించాలి?
వచ్చేలా లేదు. యాక్షన్లోకి దిగాల్సిందే. చంప దెబ్బకి రివెంజ్ తీర్చుకోవాల్సిందే. నిన్ను నువ్వు చేసిన చిల్లర పనికి అప్పుడే పోలీసులకి పట్టించాల్సిందే. అలా చేయకుండా వదిలేసినందుకే ఇప్పుడు బర్తెగించి అర్ధరాత్రి టైంలో ఇంటికొచ్చి గొడవ చేయాలని చూస్తున్నావు. ఒక్కసారి చెంపదెబ్బ తిన్నావు, ఇంకా బుద్ధి రాలేదా నీకు? రాలేదు. ఇప్పుడేం చేస్తావు? నీకు పలుకుబడిందనే కదా పొగరు చూపిస్తున్నావు. ఆ పలుకుబడిని కూడా బెండ్ చేసే లా గురించి నాకు తెలుసు. నువ్వు కొట్టింది కేవలం నా చంప మీద మాత్రమే కాదు, నువ్వు నా మొత్తం ఇజ్జత్ మీద కొట్టావు. నా పరువుని మట్టిలో కలిపేశావు. చూడాదర్శ్, ఏదైనా ఉదయం మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా వాళ్ళు చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది. అర్జెంటుగా వెళ్ళిపో. వెళ్ళను. నీకేదో ఆలా ఈలా తెలుసన్నావు కదా. సరే, ఇప్పుడే జేసీబీ తెప్పించి మీ ఇల్లు మొత్తం నేలమట్టం చేస్తాను. ఏలా ఆపుతావో ఆపుకో. నీ బ్లాక్మెయిల్కి భయపడేదాన్ని కాదు నేను. మర్యాదగా వెళ్ళిపోలేదంటే యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి నువ్వు తీసుకునేది యాక్షన్? నేను తలుచుకుంటే నిన్న నువ్వు నన్ను కొట్టినప్పుడే బుద్ధి చెప్పుండేవాణ్ణి. మొదటిసారి నా లైఫ్లో తప్పు లేకపోయినా సరే దెబ్బతిన్నాను. నన్ను కొట్టింది అమ్మాయి కదా అని సైలెంట్గా ఉన్నాను. అదే మగాడయ్యుంటే నా రియాక్షన్ ఇమాజినేషన్ కూడా అందేది కాదు. ఏంటి యాక్షన్ తీసుకుంటావా? నువ్వెంత లెక్చరర్ అయినా నువ్వు కూడా ఒక అమ్మాయివనే సంగతి మర్చిపోకు. పిలువు. ఎవరిని పిలుస్తావో పిలువు, చూస్తాను. ఎవరైనా వస్తే పోయేది నీ పరువే, నాది కాదు. నువ్వు తప్పు చేసి నాకు వార్నింగ్లు ఇస్తావా? ఇది మేనర్స్ కాదు. నాది మేనర్స్ కదా, నాది మేనర్స్ కదా. చూడు, బాగా చూడు. ఇదెవరు షూట్ చేశారు? అది నీకే తెలియాలి. ప్రామిస్ గా నాకేం తెలీదు. దీనివల్ల నా ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయింది. రేపు నువ్వు నన్ను కొట్టిన ప్లేస్కొచ్చి నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడగాలి. లేదంటే మా నాన్న వస్తున్నాడు. ప్లీజ్ గొడవ చేయకుండా వెళ్ళిపో. నా పరువు పోయింది, నీ పరువు కూడా పోనివ్వు. బ్యాలెన్స్ అవుతుంది. వదలమంటుంటే ఎవరక్కడా? రేపు 10 గంటలకి నేను చెప్పిన ప్లేస్కొచ్చి క్షమాపణ అడగాలి. గుర్తుపెట్టుకో. నేనే నాన్న. ఈ టైంలో అక్కడేం చేస్తున్నావమ్మా? పెద్ద అపశకునం బాబు. నీ భర్తకి ముందు రాబోయే ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పడండి అని హెచ్చరికగా ఇలా జరిగిందేమో.
ఇంకా నిన్నటి విషయం గురించే ఆలోచిస్తున్నావా? పోన్లే దేవిక, అన్నీ ఆ పోచమ్మ తల్లే చూసుకుంటుంది. ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండాలని నాకు కూడా ఉందమ్మా. కానీ మాటల్లో ఉన్న ధైర్యం గుండెల్లోకి వెళ్ళటం లేదు. కళ్యాణ్కి ఏ అపాయం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందోనన్న భయం నాకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ఇక ముందు ముందు కూడా ఇలాగే ఉండబోతుందని అర్థం అవుతుంది. సమస్య లేని జీవితం కోరుకోవాలంటే రాత్రి లేని ఉదయాన్ని కోరుకోవడమే అని జీవితంలో వచ్చే సమస్యల గురించి నువ్వే మాకు ధైర్యం చెప్పేదానివి. నువ్వే ఇలా దిగాలు పడిపోతే ఎలా? జీవితంలో వచ్చే అడ్డంకులకు కృంగిపోతే అపజయం వాటిని అనుభవాలుగా మలుచుకోగలిగితే విజయం వరిస్తుందని చెప్పావు కదమ్మా. కానీ నా మాంగల్యానికే ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక నన్ను ముందడుగు వెయ్యకుండా కృంగదీస్తుంది. అమ్మవారి హోమం జరిపిస్తే అంతా పరిష్కారం అవుతుందని పంతులు గారు చెప్పారు కదా. నువ్వేమీ టెన్షన్ పడకు. నేను వెళ్ళి ధరణిని ఇక్కడికి పంపిస్తాను. తానుంటే నీకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. సరేనా? సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరుగుతున్నది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది చెబుతాను, ఉన్నదున్నట్టు చెబుతాను. సోదమ్మ సోది, సోది చెబుతానమ్మ సోది, జరగబోయేది చెబుతాను. సోది చెబుతానమ్మ సోది, జరిగింది చెబుతాను, జరగబోయేది చెబుతాను. సోది చెప్పమని మిమ్మల్ని ఎవరూ పిలవలేదు కదా, లోపలికొచ్చేసారేంటి? కుర్రో కుర్రు, నన్నొకరు పిలవాల్సిన పని లేదమ్మా. ఆపదలో ఉన్నోళ్ళకి, నా అనుకున్న వాళ్ళ దగ్గరికి ఆ పోచమ్మ తల్లే పంపిస్తాది. ఆపదలో ఉన్నానని పోచమ్మ తల్లి చెప్పిందా? అన్నీ చెప్పిందే తల్లి. సింహం లాంటి గంభీరంగా ఉండాల్సిన మొహంలో కలత కనపడుతుండాది. ఇంట్లో అశాంతి తిష్ట వేసింది. ఇంట్లో ప్రేతకళ నాట్యమాడుతుండాది. భర్తకు ఆపదొస్తుందేమోనని మనసంతా భయంగా ఉండాది. రోషంతో ఉండాల్సిన కళ్ళు కన్నీళ్లతో నిండుతున్నాయే తల్లి. నల్లనివన్నీ నీళ్ళని, తెల్లనివన్నీ పాలనే భ్రమలో ఉన్నావు తల్లి. పూతకర్రలా భావించే కర్రే నీకు పాడెకట్టెగా మారిపోతోందే తల్లి. నీ బుద్ధికి మాయ తెర కప్పుకుంది తల్లి. నీ మనసుకి మబ్బు పట్టుండాది తల్లి. మేకవన్నె కప్పుకున్న పులులన్నీ నీ చుట్టే తిరుగుతున్నాయి తల్లి. చూడమ్మా, నేనేంటో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్పేవన్నీ కూడా లోతుగా అర్థం చేసుకోగలను కూడా. కానీ నీకు డబ్బులు అవసరమైతే గనక అడిగి తీసుకెళ్ళు. అంతే తప్ప ఇలాంటి లేనిపోని భయాలు కలిగేలా చెప్తే నేను నమ్ముతానని అనుకోవద్దు. ఇదిగో తీసుకో, ఈ డబ్బులుంచు. నేను అమ్మ మాట చెప్పే మనిషినే కాని డబ్బు కాసపడేదాన్ని కాదు తల్లి. నన్ను అనుమానిస్తున్నావా? అర్థమైంది. జరిగింది జరగబోయేది చెబుతాను విను తల్లి. సోది చెబుతానమ్మ సోది. నీ కళ్ళు రక్తం చూసాయే తల్లి. రక్తం చూసిన నీ కళ్ళు త్వరలో నిప్పును కూడా చూస్తాయే తల్లి. అప్పుడైనా ఈ సోదమ్మ మాట నమ్మవే తల్లి. కుర్రో కుర్రు, జరిగింది
సోదమ్మ వచ్చి వెళ్తుంది అంటే ఖచ్చితంగా దేవికతో ఫ్యూచర్లో జరగబోయేది చెప్పే ఉంటుంది. అదే నిజమైతే పంతులు గారు నా గురించి చెప్పిన విషయం ఎక్కడ నిజమవుతుందో అని దేవిక టెన్షన్ పడుతూ ఉంటుంది. కరెక్ట్గా ఈ టైం వాడుకుని నాకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అన్న భయం దేవికలో కలిగేలా చేసి ఊపిరాడకుండా చేయాలి. మీదసలు మనిషి జన్మేనా? ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు, ఏం బాగుపడతారు మీరు? పెళ్లి కావాల్సిన నీ కూతురి పరిస్థితి ఏంటో ఒక్కసారైనా ఆలోచించావా?